ప్రయోజనాలు సరి, సోషల్ మీడియా మూలంగా అనర్థాలు పెరుగుతున్నాయి. ఇది సర్వత్రా వినిపిస్తోన్న ఆందోళన. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సోషల్ మీడియా దుష్ప్రభావాలకు అద్దం పట్టింది. మొబైల్ ఫోన్లలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్న పోర్న్ సైట్లు రేపటి పౌరులను నేటి క్రిమినల్స్ గా మార్చేస్తున్నాయి. బూతు సైట్లు ప్రేరణగా పాతబస్తీలో కొందరు పోకిరి కుర్రాళ్ల వెకిలి చేష్టలు అందర్నీ హడలెత్తించాయి. చాదర్ ఘాట్లోని ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయిపై కొందరు సీనియర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బట్టబయలైంది. ఓల్డ్ మలక్పేట్లో ఉంటున్న 12ఏళ్ల బాలుడిపై అదే ఏరియాలో ఉండే మరికొందరు అబ్బాయిల నీచ పర్వం సంచలనం రేపింది. తమ సెల్ ఫోన్ కెమెరాలతో బాధితుణ్ణి నగ్నంగా వీడియో తీసి బ్లాక్మెయిలింగ్ కు పాల్పడ్డమే కాదు, అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తమ దుర్మార్గాన్ని కూడా కెమెరాతో చిత్రీకరించారు. ఆ క్లిప్పింగ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ బాధితుడిపై అకృత్యాలకు పాల్పడిన వైనం కలకలం రేపింది. బ్లాక్మెయిలింగ్ కు పాల్పడుతూ డబ్బు డిమాండ్ చేశారంటే ఆ పిల్ల బ్యాచ్ కు నేర ప్రవృత్తి ఎంతలా అబ్బిందో ఇట్టే అర్థమైపోతోంది. ఈ వెకిలి చేష్టలకు సోషల్ మీడియాలో విశృంఖలత్వమే కారణమనే వాదన వినిపిస్తోంది. పిల్లాడు అదోలా ఉండటం, డిప్రెషన్లోకి వెళ్లడం గమనించిన బాధితుడి పేరెంట్స్ ఏం జరిగిందని ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పలేదు. భయంతో వణికిపోయాడు. ఈలోపు స్కూల్ యాజమాన్యం నుంచి పిలుపొచ్చింది. అప్పటికే బేవార్స్ బ్యాచ్ బాధిత విద్యార్థికి సంబంధించిన క్లిప్పింగ్లను తోటి విద్యార్థులకు చూపించడం, అవి టీచర్ల దృష్టికి వెళ్లడం జరిగింది. వెంటనే వాళ్లు బాధితుల పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. పిల్లాడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. నివ్వెరపోయిన బాధితుడి పేరెంట్స్ అసలేం జరిగిందని ఆరా తీస్తే బాధితుడు జరిగిందంతా చెప్పాడు. అతను చెప్పిన విషయాలను విని పేరెంట్స్ షాక్ అయ్యారు. వెంటనే చాదర్ ఘాట్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకొచ్చింది. నిందితుల తల్లిదండ్రుల్ని కలిస్తే వారి నుంచి స్పందన కరువైందని వాపోయారు బాధితుడి పేరెంట్స్. తమ పిల్లాడిలా మరే చిన్నారికి ఇలాంటి దుస్థితి రావద్దనే ఉద్దేశంతోనే పోలీసుల్ని ఆశ్రయించామన్నారు. साल 1.5 साल से होमोसेक्स इन लोगों का चल रहा, फिर इसमें हमारे बच्चे को जो है 2 महीने पहले से इंटर करके वो हमारे बच्चे का वीडियो बना के इसको वीडियो वायरल करके स्कूल में वीडियो बता के बच्चे को जो है टीसी दिलाने का इन लोगों की अपनी साजिश थी. कुछ पैसे की डिमांड भी थी, पैसे लाओ वो हम वीडियो डिलीट करते बल्कि हम उनके स्कूल से हमारे को इन्फॉर्मेशन मिली कि आपके बच्चे का वीडियो बना, तो मैं जब शॉक हो गया. నలుగురు కుర్రాళ్లు తనను ఎలా వేధించారో చెప్తూ బాధిత చిన్నారి తల్లడిల్లిపోయాడు. मेरे को अगर मैं नानी कन भी रहता तो घर में रहता तो बुलाते थे, अगर नहीं आया तो अगर तू नहीं आया तो वीडियो पूरों को बता देते बोल के बोलते थे. मैं वीडियो पूरे कर लिए बाद में मैं और नाखिब की वीडियो निकाले वो लोग. मेरे को सताते थे, ब्लैकमेल भी करते थे. रोज़ पैसे मंगाए, अगर मैं नहीं दिया तो बड़े बच्चों में लगाया. और ये शोएब भैया बोल के है, उन्होंने क्या करे मेरे को मारते थे, पूरी ग्रुप में बना के मारते थे. उसमें पूरी ग्रुप बना के मारे उन्होंने. నలుగురు కుర్రాళ్ల నిర్వాకానికి బాధితుడు శారీరకంగా మానసికంగా బాగా కృంగిపోయాడు. పోలీసుల సూచన మేరకు అతనికి కౌన్సిలింగ్, వైద్యం ఇప్పిస్తున్నారు పేరెంట్స్. మరోవైపు బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 13 సంవత్సరాలు ఉంటాయి. అతడు 8వ తరగతి చదువుతున్నాడు. అదే కాలనీకి సంబంధించినటువంటి ఒక 4 పిల్లలు, ఇలా కొడుకు ఒక దోస్తులే, వాళ్ళందరూ కూడా వాళ్ళు అన్యాచురల్ సెక్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ అలవాట్లో భాగంగా ఈ పిల్లోని కూడా పిలిపించేసి వాళ్ళ దాంట్లో ట్రాప్ చేసుకొని ఈ పిల్లోడితో కూడా వాళ్ళు సెక్స్ చేయించుకోవడం, అన్యాచురల్గా ప్రకృతి విరుద్ధంగా చేయించుకోవడం జరిగిందని చెప్పేసి అతనికి తెలిసి అతను పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. దీంట్లో వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ప్రకారము దాని మీద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టు చేస్తున్న విశృంఖల వీడియోలు టీనేజర్లపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఈ ఘటనే ఓ నిదర్శనం. పిల్లాడు అడిగాడు కదా అని ఖరీదైన ఫోన్లు, కంప్యూటర్లు కొనివ్వడం, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం గొప్ప కాదు. వాటిని పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారా, పోర్ను సైట్లు గెలుకుతూ దారి తప్పుతున్నారా? గమనించాల్సిన బాధ్యత పేరెంట్స్దే. మొక్కే కదా అని వదిలేస్తే నేర ప్రవృత్తి ముదిరి రేపటి పౌరులు కాస్త నేటి సమాజానికి కంటకులుగా మారే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త అని సూచిస్తున్నారు సైకాలజిస్టులు.